So today is the second example of final accounts, how we need to prepare trading and profit and loss account with adjustments. Yesterday without adjustments we prepared. నిన్న మనము అడ్జస్ట్మెంట్స్ లేకోకుండా ఫైనల్ అకౌంట్స్ తయారు చేయడం అనేది చేసింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్. సో ఎవ్రీవన్ రిమెంబర్, when adjustments is there in final accounts, it is required to write in two areas, in two accounts or in two sides. సో ఒకసారి అడ్జస్ట్మెంట్ ఏదైనా ఒకటి వచ్చింది అంటే రెండు చోట్ల రాయాలి. అది ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కావచ్చు, లేదా బ్యాలెన్స్ షీట్లో కావచ్చు. ఎక్కడైనా సరే మొత్తం మీద రెండు చోట్ల ఎంట్రీ అనేది ఉండాలి. ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ సమానంగా ఉంటుంది కాబట్టి ఎనీ అడ్జస్ట్మెంట్ వెన్ వీ అడ్జస్టెడ్ ఓన్లీ ఇన్ వన్ టైమ్, the balance sheet cannot tally. The balance sheet cannot tally. Why? Because we are following double entry system. As per double entry system, for every debit it is equal credit is there. So that for every adjustment it is required to write in two times. One is trading and profit and loss account, and the second time in the balance sheet. So that is the reason why I am giving two amount columns in pro forma. Two amount columns in pro forma. So you prepared like this in your notebooks also. For any time when we want to prepare final accounts, it is compulsory you provide two columns for amount. Two columns for amount. And you also write left hand side debit and right hand side credit. It is compulsory because it is an account. It is compulsory you write the left hand corner, that is here, dr, and the right hand corner we need to write cr. We need to write cr. So like this we need to prepare and check the problem. What are the items is there? And in the debit side of trial balance means it includes ఏమేమి ఉంటాయి డెబిట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో అంటే ఇట్ ఇంక్లూడ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్. మూడు ఐటమ్స్ మనకి డెబిట్ వైపు ఉన్న ట్రయల్ బ్యాలెన్స్ లో కలిసి ఉంటాయి. సో అందులో మనం ఏం చేస్తాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాము. అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అండ్ అసెట్స్ విల్ బి పోస్టెడ్ టు ది అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ విధంగా మనం మూడు రకాలుగా వర్గీకరణ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో డైరెక్ట్ అంటే ప్రత్యక్ష ఖర్చులు అని ఏదైతే మనం భావిస్తామో వాటిని వర్తకపు ఖాతాకి డెబిట్ వైపున, పరోక్ష ఖర్చులన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ వైపున, ఆస్తులన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు రాయాలి. అండ్ దెన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏమేమి ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా మూడు రకాలుగా ఉంటాయి. అండ్ క్యాపిటల్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఐటమ్స్ లో క్యాపిటల్ లయబిలిటీస్ ని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ పోస్ట్ చేయాలా. డైరెక్ట్ ఇన్కమ్స్ మెయిన్లీ సేల్స్, అమ్మకాలని మనం ఏం చేస్తాము ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ వైపు రాస్తాము.
ఇంకా రిమైనింగ్ ఇన్కమ్స్ ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాము. సో ఇన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ there is a 4 categories. One is capital, and second one is liabilities, and third one is sales, and fourth one is indirect incomes. So capital and liabilities we need to show in the credit side of trading account. Indirect incomes we need to show in the credit side of profit and loss account. Capital and liabilities we need to show in the liability side of balance sheet. Indirect incomes we need to show in the credit side of profit and loss account. Sales we need to show in the credit side of trading account. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. And how many adjustments is there in our problem? There is a 3 adjustments is there. One is closing stock. Closing stock సర్దుబాటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ వైపు ఒకసారి రాయాలా, అండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు రెండోసారి రాయాలా క్లోజింగ్ స్టాక్ని. అండ్ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బ్యాడ్ డెబ్ట్స్ బై ₹600. బ్యాడ్ డెబ్ట్స్ని 600 రూపాయలతో పెంచమని చెప్తున్నాడు. సో ఇట్ మీన్స్ అవర్ లాస్ విల్ ఇంక్రీజ్. సో we need to show debit side of profit and loss account, and again we need to show in the asset side in balance sheet. We need to deduct the amount from debtors. రుణగ్రస్తుల్లో నుంచి బ్యాడ్ డెబ్ట్స్ ఏం చేయాలంటే తీసివేయాలి. అండ్ థర్డ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ₹200 అవుట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ ఈజ్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ ఇయర్. సో ₹200 అడ్వర్టైజ్మెంట్ టోటల్ కాస్ట్లో ₹200 నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేయాలా. ఇట్ మీన్స్ వీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ వీ పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, అందులో మనకి ₹200 నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేయాల్సింది ఉంది. ఇట్ మీన్స్ ఇన్ అడ్వాన్స్, వీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో దీస్ ఆర్ ది 3 అడ్జస్ట్మెంట్స్. అండ్ వన్ మోర్ అడ్జస్ట్మెంట్స్ ఆల్సో ఈస్ దేర్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. అది అడ్జస్ట్మెంట్ అని చెప్పకపోయినప్పటికీ అందులో సర్దుబాటు అనేది ఉంది. గమనించండి, అక్కడ సర్దుబాటు అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే లోన్ టు అశోక్ అని ఉంది చూడండి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపున లోన్ టు అశోక్ అట్ 5% గివెన్ ఆన్ 1/1/2020 అని ఎప్పుడైతే ఇట్లా డేట్ ఇస్తాడో మనము దాని మీద వడ్డీ ఎంత అవుతుంది అనేది లెక్క కట్టాల. సో 1000 మీద 1000 రూపీస్ మీద 5% అని చెప్పినాడు. 1000 రూపీస్ మీద 5% అంటే ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. 5% కదా, 1000 మీద 5%. ఇక్కడ తప్పు వచ్చింది. 1000 ఇంటూ 5/100, సో 50 రూపీస్. ఇంట్రెస్ట్ ఈజ్ 50 రూపీస్. కానీ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా, వచ్చింటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది మనం లెక్కలో చెక్ చేసుకోవాలి ప్రాబ్లంలో. సో ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ వైపు చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు అశోక్, అశోక్ ఇచ్చిన లోన్ నుంచి వచ్చిన వడ్డీ 25 రూపీస్ మాత్రమే చూపించినాడు. కానీ యాక్చువల్గా లోన్ ఇచ్చిండేది 1/1/2020 వీ ప్రొవైడెడ్ లోన్ టు అశోక్. వీఆర్ ప్రిపేరింగ్ final accounts on 31st December 2020. It means after 1 year. So for 1 year the interest on 1000 rupees is 50 rupees. 1 year ki 1000 రూపాయల మీద వడ్డీ 50 రూపాయలు అవుతుంది. కానీ ఎంత వసూలైంది వడ్డీ? The information available in the credit side of trial balance. The information is available in the credit side of trial balance. That is the amount collected only 25. It means ఇంకా రావాల్సిన వడ్డీ 25 రూపాయలు ఉంది. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు కానీ క్రెడిట్ వైపు కానీ ఏదైనా ఒక అంశం ఇచ్చి దానికి పర్సంటేజు మరియు డేట్ ఇచ్చినాడు అంటే అందులో మనకు రావాల్సిన వడ్డీ కానీ లేదా మనం చెల్లించవలసిన వడ్డీ కానీ అందులో ఉంటుంది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెటార్ వీ నీడ్ టు కలెక్ట్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్రెడిటార్ వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్. డెటార్ అయితే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయాలా, క్రెడిటార్ అయితే ఇంట్రెస్ట్ వసూలు చేయాల్సి, ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే పర్సంటేజు డేటు ఇచ్చినాడు అంటే దాని మీద వడ్డీ వచ్చి ఉందా లేదా, లేదా దానికి సంబంధించిన వడ్డీ చెల్లించినామా లేదా అని చెక్ చేసుకోవాలా.
చెల్లించి ఉంటే కరెక్ట్గా చెల్లించినామా లేదా, వచ్చి ఉంటే కరెక్ట్గా వచ్చి ఉందా లేదా అని మనం లెక్క వేయాలా. ఎటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఏమవుతుంది అంటే కరెక్ట్గా వచ్చి ఉండదు. ఇట్లాంటివి ఇది ఇవ్వడమే మనం ఐడెంటిఫై చేసి దానికి అడ్జస్ట్మెంట్ చేయాలని దాని అర్థం. సో మీరు కేర్ఫుల్గా ఉండాల. ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్లో ఏదైనా ఒక అంశానికి ముందు పర్సెంటేజ్ ఇచ్చి దానికి సంబంధించిన డేట్ ఇచ్చినాడు అంటే we need to show more careful on particular item. So then after identify the adjustments, then we can start the problem. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఐటమ్ ఓపెనింగ్ స్టాక్ రాయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ వీ కెన్ ఎంటర్డ్ పర్చేజెస్ యాజ్ ఫస్ట్ ఐటమ్. ఓపెనింగ్ స్టాక్ లేకపోతే పర్చేజెస్ రాస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంది కాబట్టి వీ నీడ్ టు ఎంటర్ ఓపెనింగ్ స్టాక్ యాజ్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. సో డైరెక్ట్ ఎంటర్ ఇన్ సెకండ్ కాలంలో ఎంటర్ చేయాలి ఆ అమౌంట్ని. 17,445. And next the second item ఏం రాయాలి మనం, సెకండ్ ఐటమ్ పర్చేజెస్ రాయాల. సెకండ్ ఐటమ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ పర్చేజెస్. సో ముడి సరుకు కొనడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రా మెటీరియల్ వితౌట్ పర్చేజింగ్ ఆఫ్ రా మెటీరియల్ వీ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రోడక్ట్. సో పర్చేజెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎనీ రిటర్న్స్ ఈస్ దేర్ ఆర్ నాట్ వీ నీడ్ టు చెక్. రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి, పర్చేజెస్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ వైపు ఉంటుంది. పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు ఉంటాయి. సో వేర్ ద పర్చేజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఇన్ ద డెబిట్ సైడ్ you observe the purchases is there, amount belongs to 12,970. So you enter in the first column of amount. You enter in the first column 12,970. Then you need to identify any returns is there or not. If any returns is there, you need to decrease from purchases. You need to decrease from purchases తగ్గించాలి. మాట్లాడద్దండి మా. రిటర్న్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో రిటర్న్ ఇన్వార్డ్స్ అని ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు ఉంది చూడండి, 840 ఉంది. సో 12,940లో నుంచి 840 తీసేస్తే ఎంత వస్తుంది, 12,130. సో దాన్ని మనము సెకండ్ కాలం అమౌంట్ సెకండ్ కాలంలో ఎంటర్ చేయాలి. ఇంకా 12,130. ఎంటర్ చేయాలి ఈ విధంగా. దెన్ ద థర్డ్ ఐటమ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవేవి అనేది మనం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. యూ నీడ్ టు ఐడెంటిఫై ఇన్ ద ప్రాబ్లమ్ వాట్ ఆర్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్రాబ్లమ్. సో లెట్స్ చెక్. ఫస్ట్ వన్ ఈజ్ డ్రాయింగ్స్ ఏం చేస్తాము, క్యాపిటల్లో నుంచి తీసేస్తాము. స్టాక్ ఓపెనింగ్ స్టాక్ రాస్తాము. రిటర్న్ ఇన్వర్డ్స్ మీన్స్ సేల్స్ రిటర్న్స్ అన్నమాట. అండ్ డిపాజిట్ విత్ బ్యాంక్ మీన్స్ ఇట్ ఈస్ అసెట్. క్యారేజ్ అవుట్వర్డ్ క్యారేజ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. క్యారేజ్ ఇన్వర్డ్ అయితే డైరెక్ట్ ఎక్స్పెండిచర్. లోన్ టు అశోక్ ఇట్ ఈస్ ఏ డెటార్. రెంట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. పర్చేజెస్ మనం రాసినాం ఇప్పుడు. డెటార్స్ ఈజ్ అసెట్, గుడ్ విల్ ఆల్సో అసెట్. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. Bad debts is a indirect loss.
Patents and patents is the asset, intangible asset. Cash is the asset. Discount also indirect expenditure. Wages is the direct expenditure. Wages means the amount we paid to the persons, those who are working in the factory. Those who are working in the factory, it is called wages. It is called wages. How much amount as wages we paid? 754. And next, carriage inwards. Carriage inwards is the direct expenditure. You write in the debit side of trading account. Debit side of trading account, carriage inwards. And enter the amount of carriage inwards. What is the amount? 1240. 1240. And there is no direct expenses in the debit side of trial balance. It means the debit items is over. And the credit side of trading account. The credit side of trading account. By first we need to write the sales information. First you need to write the sales information, that is sales. You write in the first column the sales amount. You entered in the first column. What is the sales amount? So it is available in the credit side, 27,914. 27,914. The sales amount is 27,914. So then returns, any returns is there, we need to deduct. There is a returns in the debit side of the trial balance. Return inwards means it is a sales returns. Return inwards means it is a sales returns. You entered in the first column, that is 554. తీసేసిన తర్వాత రెండో కాలంలో వేయండి. సో ఇక్కడ మనకి 27,914 లో నుంచి 554 తీసేయాలి. తీసేస్తే 27,360 వస్తుంది. 27,360. దీన్ని మనము సెకండ్ కాలం ఆఫ్ ది అమౌంట్ లో వేస్తాం. దెన్ ఇంకా క్రెడిట్ సైడ్ మనకి వచ్చే సెకండ్ ఐటమ్ ఏంటి అంటే జనరలీ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినారా, ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినారా అనేది గమనించాలా. ద క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ అనుకోండి, అప్పుడు మనము ఇక్కడ చూపించకూడదు, ట్రేడింగ్ అకౌంట్ లో చూపించకూడదు. ద క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ అడ్జస్ట్మెంట్ అనుకోండి, అప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ వైపు రాస్తాము. When the closing stock information available as adjustment, we can enter in the credit side of trading account. We can enter in the credit side of trading account. So what is the amount? 18,972. 18,972 రూపాయలు. So then we need to check which side is more and which side is less. So debit side, the total, what is that, and the credit side. So మనం ఇక్కడ యాడ్ చేస్తాం చూడండి. The credit side total is 18,972. యాడ్ చేస్తే the total in the credit side is
46,332. 46,332 is the credit total. And what is the debit side total? 17,445 plus 1,230 plus 754 plus 1,240. So 31,569. 31,569 is the debit side total. So ఎటువైపు ఎక్కువగా ఉంది మనకి 46,332 is the credit side total, 31,569 is the debit side total. It means debit is more to compare with credit. So అప్పుడు డెబిట్ లో నుంచి క్రెడిట్ తీసేయాలి. తీసేస్తే 14,763 is the difference. 14,763 is the difference. So difference అనేది ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో దెన్ we need to total both sides, రెండు వైపులా టోటల్ చేయండి. 46,332 and here also 46,332. రెండు వైపులా అదే టోటల్ చూపిస్తాం మనము. సో డిఫరెన్స్ ని మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ని టు గ్రాస్ ప్రాఫిట్. డెబిట్ సైడ్ తక్కువగా ఉండి క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థము the difference will be treated as gross profit. 14,763 is the gross profit. So like we need to prepare first trading account and then we prepared profit and loss account. So profit trading account ni prepare cheyala. ట్రేడింగ్ అకౌంట్ ని ప్రిపేర్ చేయడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? we can identify with the help of trading account the gross profit or gross loss. Gross profit or gross loss we can identify. Then the same pro forma will be continued for trading account. It is not required to prepare a separate pro forma for trading account. The profit and loss account will start the closing balance of trading account. So what is the closing balance of trading account? Gross profit. When we received gross profit, we need to enter the credit side of profit and loss account. So gross profit అనేది ట్రేడింగ్ అకౌంట్ యొక్క ముగింపు నిల్వ. సో ఎప్పుడైతే మనకి ట్రేడింగ్ అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ అనేది వస్తుందో మనం ఏం చేయాలా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్ అని ఎంటర్ రాసి అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. So like this we need to enter the amount gross profit. So profit and loss account will start from closing balance of trading account. Then we need to enter the debit side of profit and loss account is indirect expenses. And I already explained yesterday, you must be entered first item as salaries if it is available. Salaries అనేది అవైలబుల్ ఉంటే ఫస్ట్ సాలరీస్ రాసి దాంతో స్టార్ట్ చేయండి డెబిట్ వైపు. ఇక్కడ చెక్ చేసుకోండి సాలరీస్ అనేది ఉందా లేదా మన ప్రాబ్లంలో. సో సాలరీస్ అనేది మన ప్రాబ్లంలో లేదు కాబట్టి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తాం. సో డ్రాయింగ్స్ రాదు, ఇక్కడ స్టాక్ రాదు, రిటర్న్ ఇన్వర్డ్స్ రాదు, డిపాజిట్ రాదు, క్యారేజ్ అవుట్వర్డ్ రాయండి. క్యారేజ్ అవుట్వర్డ్ రాసి అమౌంట్ ఎంటర్ చేయండి సెకండ్ కాలంలో. వై? బికాస్ దెర్ ఈజ్ నో అడ్జస్ట్మెంట్. క్యారేజ్ అవుట్వర్డ్కి ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేస్తాం. చేయాలి. అండ్ దెన్ క్యారేజ్ అవుట్వర్డ్ తర్వాత మనం రాయాల్సిన సెకండ్ ఐటమ్ లోన్ టు అశోక్ రాదు, ఇక్కడ రెంట్. సో రెంట్ రాయాల మనము.
What is the amount of rent? 820. Amount of rent is 820. Then rent తర్వాత మనం రాయాల్సిన డెబిట్ ఐటమ్ పర్చేజెస్ ఇక్కడ అయిపోయింది మనకి, డెటార్స్ ఇక్కడ రాదు, గుడ్ విల్ రాదు, అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దెర్ ఈజ్ ఏ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ ఉంది అంటే మనం చేయాల్సింది ఏమంటే ఇమ్మీడియట్గా ఇన్నర్ కాలంలో అమౌంట్ వేసుకోవాలా. అడ్జస్ట్మెంట్ ఉంది అంటే we need to enter the amount inner column. So total advertisement is 954. So what is the adjustment? Rupees 200 out of adjustments is to be carried forward to the next year. Next year ki carry forward cheyala ante next year ki sambandhinchina advertisement ikkada pay chesnamu. So it means paid in advance. Paid in advance. Paid in advance కాబట్టి తీసివేయాలి. ఎంత పే చేసినాం అడ్వాన్స్? 200 రూపీస్. సో 954లో నుంచి 200 రూపీస్ తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఇది 754 అవుటర్ కాలంలో వస్తుంది టోటల్. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. బ్యాడ్ డెబ్ట్స్. సో బ్యాడ్ డెబ్ట్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. బ్యాడ్ డెబ్ట్స్ ని ఇంక్రీజ్ చేయమన్నారు కాబట్టి మనం ఏం చేయాలా? అమౌంట్ ని ఫస్ట్ ఇన్నర్ కాలంలో వేసుకోవాలా, 400 రూపీస్. అండ్ అడ్జస్ట్మెంట్ ఏమని చూడండి, ఇంక్రీజ్డ్ బ్యాడ్ డెబ్ట్స్ బై 600 రూపీస్. ఇంక్రీజ్డ్ బ్యాడ్ డెబ్ట్స్ బై 600 రూపీస్. 600 రూపాయలు బ్యాడ్ డెబ్ట్స్ పెంచాలి. అదే కదా ఉండేది. అది ఒకసారి చూసి చెప్తాను. అప్ టు 600, టోటల్ 600 పెంచాలి బ్యాడ్ డెబ్ట్స్ అనేది. సో 600 రూపాయలు ఇంకా మనము పెంచాలా. సో అగైన్ we need to add 600 rupees here. Additional bad debts. ఎంత పెంచాలా? 600 రూపీస్ పెంచాలా. సో 600 పెంచున్నాము అంటే మనకి టోటల్ బ్యాడ్ డెబ్ట్స్ ఏమైపోతాయి? 1000 అవుతుంది. 400 ప్లస్ 600 టోటల్ బ్యాడ్ డెబ్ట్స్ మనకి 1000 అవుతుంది. యాడ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి చూడండి. బ్యాడ్ డెబ్ట్స్ తర్వాత పేటెంట్స్ అండ్ ప్యాట్రన్స్ ఉంది. ఇది అసెట్, ఇండైరెక్ట్ అసెట్ ఇక్కడ రాదు, క్యాష్ రాదు. డిస్కౌంట్, you write discount in the debit side of profit and loss account and enter the amount 330. డిస్కౌంట్ తర్వాత వేజెస్ ఉంది. ఇది మనము ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ వైపు రాస్తున్నాము. క్యారేజ్ ఇన్వోర్స్ ఉంది. ఇది కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ వైపు రాస్తున్నాం కాబట్టి ఇంకా రావు. అండ్ దెన్ యూ చెక్ ఇన్ ది క్రెడిట్ సైడ్. ఎనీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళిపోతుంది. రిటర్న్ అవుట్ వర్డ్స్ మీన్స్ పర్చేజెస్ నుంచి తీసేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు అశోక్, ఇట్ ఈస్ ఏ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు అశోక్. సో ఎంత ఉంది అమౌంట్ ఇక్కడ? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు అశోక్ అనేది చూస్తే మనకి యాక్చువల్గా 1000 రూపాయల మీద 5% అంటే 50 రూపాయలు రావాలి. కానీ ఎంత వచ్చింది? 25 రూపాయలే వచ్చింది. అంటే అప్పుడు దాని అర్థము ఇంకా రావాల్సిన వడ్డీ, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో దాన్ని మనం ఏం చేస్తాము? మనమే లెక్క కట్టి క్యాల్కులేట్ చేయాలా. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. ఎంత అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్?
మొత్తం 50 రూపాయలు రావాలా, 25 రూపాయలే వచ్చింది కాబట్టి అవుట్ స్టాండింగ్ ఏమైపోతుంది, ఇంకా 25 రూపీస్ అవుట్ స్టాండింగ్ అవుతుంది. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అండ్ యాడ్ టు ఇంట్రెస్ట్, దాన్ని మనం లెక్కించాలా అండ్ ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలా. సో 1 మంత్కి మనకి 1 ఇయర్కి రావాల్సిన వడ్డీ 50 రూపాయలు ఒకటి కాలంలో చూపెట్టాలా. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫీచర్స్ చెప్పేటప్పుడు చెప్పినాం, ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు అవి వచ్చినా, అవి వసూలైనా వసూలు కాకపోయినా, చెల్లించినా చెల్లించకపోయినా, ఇట్ ఈస్ కంపల్సరీ టు షో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు కరెంట్ ఇయర్, so that the adjustment is compulsory. And then rent outstanding, it is a liability. Creditors, it is also liability. Provision for doubtful debts, so provision for doubtful debts, it is a provision, it is a provision you show in the credit side of profit and loss account. Provision for doubtful debts, what is the amount? Provision for doubtful debts is the amount is 1200. So this is the information belongs to profit and loss account. So adjustments also we covered, all adjustments also we covered. So let identify what is the totals in both sides, what is the totals in the both side, and which side is more and which side is less, we need to identify. సో ఫస్ట్ నేను క్రెడిట్ వైపు యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. 14,763 ప్లస్ 50 రూపీస్ ప్లస్ 1200 రూపీస్, సో 16,013 రూపీస్. 16,013 rupees is the credit total. 16,013 rupees is the credit total. And then debit side 725 plus 820 plus 754 plus 1000 plus 330, 3,629, 3,629 is a debit side total. సో ఎటువైపు ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే క్రెడిట్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ డెబిట్. సో యూ రైట్ ఇన్ ది క్రెడిట్ సైడ్, you write in the credit side 16,013 rupees total, and also debit side also same total, and the difference, what is the difference between credit to debit? 16,013 minus 3,629, difference is 12,384, 12,384, 12,384 is the difference. You write against difference, that is net profit. క్రెడిట్ వైపు ఎక్కువగా ఉండి డెబిట్ వైపు తక్కువగా ఉంటే దాన్ని మనం డిఫరెన్స్